నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజాల్ బయాన్ ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన బ్యాన్ ఆర్డర్ని ఎక్స్టెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాతావరణాన్ని రక్షించడానికి, కాపాడడానికి ఈ విధంగా ఫైర్ క్రాకర్స్ బ్యాన్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది గౌరవ సుప్రీంకోర్టులో ఎంసీ మెహతా ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ విధంగా ఆదేశాలు ఇవ్వాలని గౌరవ సుప్రీంకోర్టులో గత నెల గౌరవ సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు ఫైర్ క్రాకర్స్ని కంప్లీట్గా బ్యాన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాలను జనవరి 17, 2025 వరకు ఎక్స్టెండ్ చేసింది గౌరవ సుప్రీంకోర్టు. ఇట్లా టెంపరీగా బ్యాన్ చేయడమే కాకుండా దేశంలోని రాష్ట్రాలు పర్మనెంట్గా బ్యాన్ చేసేటట్టుగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇట్లా ఫైర్ క్రాకర్స్ బ్యాన్ యూపీ, హర్యానా రాష్ట్రాల్లో మార్చి 24, 25 వరకు పెంచడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు. ఇది దేశంలోని వేరే ప్రాంతాల్లో కూడా బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా ఫైర్ క్రాకర్స్ వల్ల వాతావరణం కాలుష్యం అవుతోంది, ప్రజలు ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత అది కాకుండా పంటలు కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. పక్షులు, క్రిమికీటకాలు కూడా చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని బ్యాన్ చేయమని చెప్పేసి ఇట్లా ఎంసీ మెహతా పబ్లిక్ లిటిగేషన్ ఫైల్ చేస్తే ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు. థ్యాంక్ యూ.